రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుంది అని చెప్పినప్పుడు వెరీ చీప్ మైండ్ సెట్ ఉన్న వైసీపీ ఫ్యాన్స్ అందరూ ఫస్ట్ ఏపీని డెవలప్ చేయి, ఆ తర్వాత వచ్చి తెలంగాణలో పార్టీ పెట్టు అని కామెంట్ చేస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో అవుతున్న డెవలప్మెంట్స్ అన్ని ఎవడయ్యి వచ్చి చేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక 13,326 గ్రామ సభలు నిర్వహించాడు. దానివల్ల జనాలకు అండ్ గవర్నమెంట్ కు మధ్య దూరం తగ్గిపోయింది. 2019 నుంచి 2024 వరకు విలేజెస్ కు ఫండ్స్ లేకుండే, కానీ పవన్ కళ్యాణ్ వచ్చాక పల్లె పండుగ ప్రోగ్రామ్ లాంచ్ చేసి కోట్ల రూపాయలు రిలీజ్ చేశాడు. దానివల్ల ఎన్నో విలేజెస్ కు రోడ్లు, కరెంటు, వాటర్ ప్రాబ్లమ్స్ అన్ని పోయాయి. అంతెందుకు, అల్లూరి సీతారామరాజు డిస్టిక్ లో ఉన్న మారుమూల గ్రామంలో 75 సంవత్సరాలుగా కరెంట్ లేక ఇబ్బంది పడుతుంటే కరెంటును తీసుకొని వచ్చాడు. బ్లైండ్ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ లో కప్పు కొట్టిన వాళ్ళందరినీ అప్రిషియేట్ చేసి వాళ్ళతో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయ్యి ఒక్కొక్కరికి 5 లక్షలు ఇచ్చి కెప్టెన్ దీపికా కోరిక మేరకు వాళ్ళ విలేజ్ కు అప్పటికప్పుడు రోడ్డు శాంక్షన్ చేశాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఫుల్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి రా వైచి పెర్రిపప్పలు, మీరు పవర్ లో ఉన్నప్పుడు ఒక్కసారి ఇలాంటివి పట్టించుకున్నారా? ప్రతిసారి పైసల్ని ఎలా కొట్టేయాలి అనే ఆలోచన తప్ప ఎప్పుడైనా ఇలాంటివి ఆలోచించారా? ఏపీలో డెవలప్మెంట్స్ కనపడలే అంటున్నారు కదా, మరి ఇప్పుడు ఏపీలో అయిన డెవలప్మెంట్స్ అన్ని చేసింది మీ అయ్యా అని ఒప్పుకుంటారా?